ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ నౌకాదళ చరిత్రలో గర్వకారణమైన అధ్యాయం. విక్రాంత్ అనే పదం సంస్కృతంలో వీరుడు అనే అర్థం కలిగినది. దీనికి తగినట్లుగానే ఈ నౌకలు భారతదేశానికి శక్తి, సమర్థత, స్వావలంబనను సూచించే గొప్ప చిహ్నాలుగా నిలిచాయి. భారతదేశ నౌకాదళ చరిత్రలో అతి ప్రముఖమైన, ప్రతిష్ఠాత్మకమైన పేరు. ఇది 2 వైభవవంతమైన విమానవాహక నౌకలకు సంబంధించినది. మొదటి విక్రాంత్ బ్రిటన్లో మజెస్టిక్ క్లాస్ కింద హెచ్ఎం.ఎస్ హెర్క్యూల్స్గా నిర్మించబడి 1957లో భారత్ సంతకం చేసి 1961లో ఐఎన్ఎస్ విక్రాంత్గా నౌకాదళంలో చేరింది. ఇది ఆసియా ఖండంలో తొలి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావడం విశేషం. 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు బంగాళాఖాతంలో నౌకాశక్తి ప్రదర్శించి పాకిస్తాన్ సరఫరా మార్గాలను ధ్వంసం చేసి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీని వయస్సు పూర్తవడంతో 1997లో రిటైర్ చేసి కొంతకాలం ముంబైలో మ్యూజియంగా నిలిపి 2014లో స్క్రాప్ చేయబడింది. అనంతరం భారతదేశం స్వయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌకగా ఐఎన్ఎస్ విక్రాంత్ రూపుదిద్దుకుంది. చేతుల మీదుగా అధికారికంగా నౌకాదళంలో ప్రవేశించింది. ఈ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, బరువు సుమారు 45,000 టన్నులు. ఇది 4 గ్యాస్ టర్బైన్లతో నడిచే సామర్థ్యం కలిగి ఉండగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో MiG-29 యుద్ధ విమానాలు, MH-60R హెలికాప్టర్లు, కామోవాక 31 వంటి విమానాలు నిలిపి నడపగల సామర్థ్యముంది. ఇందులో బరాక్ 8 వంటి దీర్ఘశ్రేణి గగనతల రక్షణ మిస్సైల్ వ్యవస్థలు మరియు టాటా అభివృద్ధి చేసిన యుద్ధ మేనేజ్మెంట్ వ్యవస్థలు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ స్వావలంబనను, సాంకేతిక పురోగతిని, సముద్రంలో ప్రభావాన్ని ప్రపంచానికి చాటింది. ఇది భారత్కు ద్వంద్వ విమానవాహక నౌక వ్యూహాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించడమే కాక భారత నౌకాదళం గ్లోబల్ స్టాండర్డ్స్కు సరిపడే స్థాయికి చేరడాన్ని సూచిస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక గర్వకారణం మాత్రమే కాదు, భారత భద్రతా రంగంలో ఒక మహత్తరమైన మైలురాయి, దేశీయ నిర్మాణ సామర్థ్యాల విజయచిహ్నం మరియు సముద్రంలో భారత ఆధిపత్యానికి నిలువెత్తు సంకేతం. ఇటీవల ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో గట్టి ఆపరేషనల్ వాలిడేషన్ దశను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సమయంలో ఇది తన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్తో కలిసి వివిధ డొమైన్లలో సముద్ర వ్యూహాలను, లైవ్ వెపన్ ఫైరింగ్లు మరియు సమన్విత వైమానిక కార్యకలాపాలను నిర్వహించింది. ఈ విజయవంతమైన పరీక్షలతో విక్రాంత్ భారత నౌకాదళంలో పూర్తి ఆపరేషనల్ స్థితిని సాధించింది. ఏప్రిల్ 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ను కర్ణాటక తీరంలోని కార్వార్ సమీపంలో అరేబియా సముద్రంలో మోహరించారు. అయితే ఏప్రిల్ 27 నాటికి విక్రాంత్ను తిరిగి కార్వార్లోని ఐఎన్ఎస్ విక్రాంత్ కదంబ నావల్ బేస్కు తీసుకువచ్చారు. భవిష్యత్తులో ఐఎన్ఎస్ విక్రాంత్పై రాఫెల్ మేరీన్ యుద్ధ విమానాలను మోహరించే యోచనలో భారత ప్రభుత్వముంది. ఇందుకోసం ఫ్రాన్స్తో రూ. 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలు 2028 నుండి విక్రాంత్పై సేవలందించనున్నాయి. ఇతర ముఖ్యమైన పరిణామాల్లో 2025 జనవరిలో ట్రోపిక్స్ 2025 అనే మల్టిడొమైన్ వ్యాయామంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొంది. ఈ సమయంలో విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ దీపక్ కలిసి ఒక పానామా జెండా కలిగిన వి హైలాండ్ స్టార్ అనే నౌక నుండి అత్యవసర వైద్య సహాయాన్ని అందించాయి. ఈ పరిణామాలతో ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళంలో తన స్థిరమైన స్థానం మరియు సామర్థ్యాన్ని నిరూపించుకుంది. భవిష్యత్తులో ఇది భారతదేశం యొక్క సముద్ర భద్రతా వ్యూహంలో మరింత కీలక పాత్ర పోషించనుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి, తద్వారా ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు వెంటనే అందుతుంది. మీ ఆదరణకు ధన్యవాదాలు.